ములక్కాడ ఆవకాయ రెడీ చేసేద్దామా? పక్క కొప్పు కొలతతో చెప్తున్నానండి. 4, 5 ములక్కాడలు తీసుకొని, నీట్‌గా కడిగిన తర్వాత తడి లేకుండా తుడవండి. దీని పైనున్న పీస్ తీయకుండా 2 ఇంచుల పొడవుగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ములక్కాడలు తీసుకున్నప్పుడే ముదరయి కాకుండా కొంచెం లేతగా ఉన్నయి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని, ఈ స్పూన్ తోటి 3 స్పూన్ల ఆవాలు తీసుకున్నానండి. ఇదే స్పూన్ తోటి 1.5 స్పూను మెంతులు కూడా తీసుకొని, ఈ రెండిటిలిని దోరగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. నేను తీసుకున్న 6 ములక్కాళ్ళకి ఈ కప్పుతోటి 2 కప్పులు అవనియండి. ఇదే కప్పుతోటి చింతపండు కూడా ఒక కప్పు తీసుకోండి. పావు కప్పు వేడి వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఆవాలు, మెంతులు వేసుకొని, ఎండలో పెట్టిన కల్లుప్పుని పావు కప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండుని తీసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఇలాంటి చిల్లులు గిన్నెలో వేసేసుకొని ఇలా అంటూ ఉన్నారంటే గుజ్జంతా కిందకొచ్చేసి పిప్పంతా పైన ఉండిపోద్దండి. అవసరమైతే కొద్దిగా వాటర్ ఏసుకొని ఇంకొకసారి ఇలాగ అనేసుకొని ఈ గుజ్జులోకి ఒక స్పూను పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టుకొని అదే కప్పుతోటి 2 కప్పుల పల్లీల నూనె తీసుకోండి. ఈ నూనె కొంచెం కాగిన తర్వాత మునక్కాల ముక్కలు వేసేసుకొని ఫ్రై అవుతున్నప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా పావు కప్పు వేసుకొని ఈ రెండిటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇదే నూనెలోకి ఒక స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, పావు స్పూను ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని పూర్తిగా చల్లారిపోవాలండి ఇవన్నీ కూడాని. ఇప్పుడు ఒక కప్పులోకి మునక్కాల ముక్కలు వేసేసుకొని మెంతిపిండి కూడా వేసుకొని అదే కప్పుతోటి ఒక కప్పు కారం వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకోండి. దీంట్లోకి ముందుగా చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. పోపుతో సుద్దా ఈ నూనెని అంతా ఈ పచ్చడిలో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 2 రోజులు ఊరనిస్తే బావుంటదండి. ఈ ముక్కకి ఉప్పు, కారం, పులుపు బాగా పట్టి ఉంటుంది. 2 రోజుల తర్వాత తీసుకొని ఇంకొకసారి పచ్చడిని పైనుంచి కిందకి ఇంకొకసారి బాగా కలుపుకొని తీసుకుంటమే. అంతే. డబ్బాలో గాని, జాడీలో గాని పెట్టుకుంటే నిలవుంటదండి. ఎంతో టేస్టీగుండే ములక్కాడ ఆవకాయ రెడీ.